ఈ విధంగా ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేపుకుంటామండి. తర్వాత మనం బాగా వేగిన తర్వాత మునక్కాడలు, పునుగులు కూర కదండి, మునక్కాడలు ముందు బాగా వేసుకోవాలండి. ఇది కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచుదామండి. ఈ విధంగా కర్రీలో మనం 3 స్పూన్లు కారం, పసుపు, నెక్స్ట్ పునుకులు కూర ఉంటున్నాం కదా, పునుకులు దాంట్లో గరం మసాలా వేస్తాడండి. మనకి కారం పొడి, ఆ కారం పొడి కూడా వేయడం జరిగింది. తర్వాత కొంచెం వాటర్ వేసి మనం కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని మనం పిసికి మామూలుగా చింతపండు రసం వేస్తామండి. చింతపండు రసం వేసిన తర్వాత పునుకులు తీసుకుని ఈ విధంగా పునుకులు కూడా వేసేయాలండి. ముక్కల కింద చేసానండి నేనైతే. దాంట్లోకి మనకు అన్నీ పడతాయి. ఈ విధంగా వేసిన తర్వాత మనకు సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా పునుకుల కూర మునక్కాడ రెడీ అవుతుంది. ఈ విధంగా పునుకులు కూడా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.